సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి. ప్రతి సంవత్సరం అంటే సంక్రాంతి పండగ ముందు, సంక్రాంతి కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒకటి శారీస్ పెట్టుబడిగా పెట్టుకోవడం, బ్యాంగిల్స్ వేయించుకోవడం, లేకుంటే పిల్లలకి ఈ విధంగా టెంకాయ కొట్టడం ఏదో ఒకటైతే నానుడిగా వస్తుందండి. సో ఇది మూఢనమ్మకాన్ని కొంతమంది కొట్టిపడేస్తూ ఉంటారు, కొంతమంది దీన్ని పాటిస్తారు. ఎందుకంటే మన పిల్లలు, మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి, మనతో పాటు 10 మంది మంచిగా ఉండాలి, అలా ఈ ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా, సువిశాలంగా ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ పెద్ద పెద్ద పండితులు, అంటే పురాణాలు చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ గ్రహాలు ఉంటాయి కదా, ఈ గ్రహాలను బట్టి కొంతవరకు మన భూప్రపంచం అంతా కూడా ఏదో ఒకటి ఒక సంఘీభావాన్ని తెలుపుతుందనమాట. రాబోయే కష్టకాలం కావచ్చు, రాబోయే సుఖ దుఃఖాలు ఏదైనా సరే మనకి ఇలా చేస్తే మంచి జరుగుతుంది, ఇలా చేస్తే చెడు జరుగుతుంది అనే ఒక నానుడైతే ఉంటుందండి. సో ఆ నానుడి ప్రకారమే ఈ పెద్ద పెద్ద పండితులు రివీల్ చేస్తూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం, ఈ ఇయర్లో ఈ పండగకి మనము పండగకి ముందు లేకుంటే పండగకి తర్వాత ఇలా చేసినట్లయితే మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి అది బయటికి చెప్తారనమాట. అలా ఒకరినొకరు తెలుసుకుంటూ ఉంటారు. సో ఈ సంవత్సరం ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు, అంటే ఇద్దరు మగపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి ఒక్క మగపిల్లవాడు ఉన్నవాళ్ళు వెళ్ళేసి ఒక 10 రూపాయలు అడిగి తీసుకోవటం, లేకుంటే బ్యాంగిల్స్ వేయమని అడగటం చేయాలి. అలా చేస్తే వాళ్ళు బ్యాంగిల్స్ వేసిస్తారనమాట. సో లేకుంటే 10 రూపాయలు అలా ఒక 5గురి దగ్గర తీసుకొని 5 10 50తో ఒక 10 అంటే 5 రకాల బ్యాంగిల్స్ తీసుకోవాలన్నమాట. తీసుకొని మనం దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని మన ఒక్క పిల్లోడికి మంచి జరగాలని కోరుకుంటూ మనం బ్యాంగిల్స్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఈ సంవత్సరం వచ్చిందండి. సో ఒకవేళ మీకు బ్యాంగిల్సే 5గురు వేశారనుకోండి, వేయించుకోవచ్చు. అంటే ఒకవేళ 5గురు మీకు దొరకపోయినా ముగ్గురు కూడా దొరకకపోతే అట్లీస్ట్ ఒక్కళ్ళ దగ్గరైనా సరే మీరు బ్యాంగిల్స్ వేయించుకుంటే చాలా మంచిది మన పిల్లలకి, మన పిల్లల భవిష్యత్తు. అలాగే వాళ్ళు వేసినందుకు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సంవత్సరం అయితే ఇది వచ్చిందనమాట. సో నేను ఈ బ్యాంగిల్స్ వేయించుకోవడం కోసం నాకు తెలిసిన వాళ్ళ అక్క ఉన్నారు, వాళ్ళకి 2 పిల్లలు అనమాట. సో నేను అడిగాను, ఒక 10 రూపీస్ ఇయ్యాక నేను మిగిలిన వేసుకొని బ్యాంగిల్స్ తీసుకుంటాను అని చెప్పాను. కానీ అక్క వెంటనే నేనే బ్యాంగిల్స్ వేయిస్తాను అని చెప్పి నాకు బ్యాంగిల్స్ వేయిస్తానని చెప్పింది. మీకు ముందుగా కనిపించింది కదా హౌస్, అదంతా కూడా అక్క వాళ్ళదేనండి. హాల్ మాత్రమే వీడియో తీశాను. ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ ఏనండి నాకు అక్క కొనిచ్చింది. అయితే డజన్ బ్యాంగిల్స్ నేను 5 కలర్స్ అడిగాను బ్యాంగిల్స్ అతన్ని, కానీ ఆయన ఇవ్వను అని చెప్పారు. 2 బ్యాంగిల్స్ ఎట్లా ఇస్తారమ్మా, అర డజన్ తీసుకో అన్నారు. అందుకే నేను ఇంకా అర డజన్ 2 కలర్స్ తీసుకున్నానండి. సో ఇంకా అప్పటికప్పుడు నేను వేసుకోలేదు, ఇంకా ఎలాగో మండే కదా, ఈవినింగ్ పూజ చేసుకుంటాను కదా అని చెప్పేసి పూజ అయితే చేసేసుకున్నానండి ఇంట్లో. సో ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా ఆడబిడ్డ తీసుకుంది, ఆమెకు కూడా 2 మగపిల్లలు అనమాట. సో అయితే నేను ఒక్కరితో వేయించుకుంటే చాలే, ఇంకా 5 మెంబర్స్ ఎక్కడ దొరుకుతారో అనుకున్నాను. సో ఇప్పుడు ఆమె కూడా తీసుకొచ్చింది. ఇక్కడ చూసారు కదా, ఇవి అయితే నాకు అనమాట. సో పక్కన చిన్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి మా పాపకి తీసుకొచ్చింది. అంటే మా పాపకి నార్మల్గా తీసుకొచ్చిందండి, తీసుకురావాలని అయితే లేదు. సో ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి కదండి. సో శారీ మ్యాచింగ్కి యూస్ఫుల్ అవుతుంది, ఎప్పుడైనా ఫంక్షన్స్కి వేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకొచ్చింది అనమాట. సో ఈ విధంగా ఇవైతే మెటల్ బ్యాంగిల్స్ అనమాట, మా పాపకి తీసుకొచ్చింది. సో అవి ఇంకా ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి, డ్యామేజ్ అయితే అవ్వదనమాట. సో ఇంకా మా ఆడబిడ్డ పూలు, పసుపు, కుంకుమ ఇవన్నీ తీసుకొచ్చిందండి వచ్చేటప్పుడు. సో అంటే ఎవరిష్టం వాళ్ళదండి, 10 రూపీస్ ఇవ్వచ్చు, లేకుంటే బ్యాంగిల్స్ కొని ఇవ్వచ్చు, లేకుంటే పసుపు, కుంకుమ, పూలు ఇవి కూడా ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. సో మన ఎంత కావాలి అనుకుంటే అంత గొప్పగా మనము చేసుకోవడమేనండి. సో ఇంకా ఈ విధంగా అయితే ఈ మా ఆడబిడ్డ తీసుకొచ్చిన పూలే. అయితే ఆమె రావటానికంటే ముందుగానే నాకు ఆంటీ బ్యాంగిల్స్ ఇప్పించారు కదా, ఆ బ్యాంగిల్స్ తీసుకొని నేను ఇంకా సాయంత్రం తలంటు స్నానం చేసి చక్కగా పూజ అయితే చేసేసుకున్నానండి ఇంట్లో. ఆ బ్యాంగిల్స్ కూడా దేవుని దగ్గర అయితే పెట్టాను. అయితే సపరేట్గా పెట్టుకున్నానండి, దేవుడి దగ్గర పెట్టే ప్లేస్ లేదు కదా. సో నేను అయితే మొత్తం వేసుకోలేదు బ్యాంగిల్స్, ఇక్కడ ఆ చేతికి 2 ఈ చేతికి 2 వేసుకున్నాను, చూసారు కదా. సో ఆంటీ తీసుకొచ్చిన బ్యాంగిల్స్ వేసుకున్నానండి.
ఇవే నేను చేతికి వేసుకున్నవేనండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూశారు కదా. మొత్తం కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. చక్కగా కాళ్ళకి ఈ విధంగా పసుపు కూడా మా పాపకి నేను రాసుకున్నాము. రాసుకోవాలని అయితే లేదండి, కాకపోతే మనం కొన్ని పద్ధతులు పాటించేటప్పుడు ఏంటంటే ఇలా నిండుగా పసుపు కుంకుమలతో ఉంటే ఆ స్త్రీ చాలా బాగుంటుంది అనమాట. నిండు నూరేళ్ళు ముత్తైదుగా ఉండాలనే కదండి ప్రతి ఒక్కరూ పసుపు కుంకుమ ఇచ్చేది. సో ఇంక అందుకోసమే వాళ్ళు మనస్ఫూర్తిగా బ్యాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం కూడా నిండుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి పసుపు అయితే రాసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూశారు కదండి. సో ఇంకొక శుభవార్త అండి ఇది. ఈ అందరికీ చేరాయో లేదో నాకైతే తెలీదు, మా ఇంటికి అయితే చేరాయి. అయోధ్యలో రాములవారి గుడి ప్రతిష్ఠ ఉంది 22న. అయితే ఈ ముందుగానే రాములవారి విగ్రహాలకి పూజ చేస్తారు కదా, ఆయన పాదాల దగ్గర పడిన అక్షింతలు ఈ విధంగా ప్యాక్ చేసి ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఇలా పాంప్లెట్లు పంచుతున్నారనమాట. సో ఈ పాంప్లెట్లో 22వ తారీఖు గుడి ప్రతిష్ట అంటే విగ్రహ ప్రతిష్ట అన్నీ ఉంటాయి. ఇది కంప్లీట్ రామ మందిరం అండి. నిజంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మన జనరేషన్లో ఈ రామ మందిరాన్ని చూసే అదృష్టం కలిగింది. ఒక 500 సంవత్సరాల నుంచి అండి ఈ రామ మందిరం గురించి ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎన్నో కొట్లాటలు కేసుల మధ్య చివరికి మన జనరేషన్లో ఈ రామ మందిరం కంప్లీట్ అయింది. ఈ జనవరి 22న విగ్రహ ప్రతిష్ట గుడి ప్రతిష్ట మొత్తం జరుగుతుందన్నమాట. సో ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ చూశారు కదా ఎంత బాగుందో. సో ఈ టెంపుల్ ఎలా కట్టారు అంటే ఒక 1000 సంవత్సరాలకైనా సరే చెక్కు చెదరదండి, ఎలాంటి డ్యామేజీ ఉండదు. నిజం చెప్తున్నా, ఇది 500 సంవత్సరాల నుంచి పోరాడి మన జనరేషన్లో ఈ రామ మందిరాన్ని చూసే అదృష్టం కలిగినందుకు నిజంగా మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఆ రాముల వారి పాదాల దగ్గర పడిన ఈ అక్షింతలుని మన ఇంటికి చేర్చినందుకు ఆ భక్తులకి అలాగే మనకు చేరినందుకు మనం కూడా నిజంగా అదృష్టం చేసుకున్నట్లేనండి. అయితే ఇవి పంచేటప్పుడు వాళ్ళు చెప్పారు, ఈ అక్షింతలు మనం ఇంట్లో పూజ చేసుకునే అక్షింతలలో కలపకూడదంట. పిల్లలకి పుట్టినరోజులు లేకుంటే మనం పెళ్లి రోజులు ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు మన అక్షింతలలో కలిపేసి మన తల మీద వేసుకోవాలంటండి. సో అయితే ఈ అక్షింతలు నిజంగా కొంతమందికే దక్కాయి, చాలామందికి దక్కలేదు. అంటే దక్కని వాళ్ళు దురదృష్టవంతులు అని కాదండి, కానీ అవి దక్కించుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేసి అడిగారు, మాకు అక్షింతలు రాలేదండి, మీకు వచ్చాయా అని మా ఫ్రెండ్సే చాలామంది అడిగారు. ఇది ఒక ఏపీలోనే ఒక జిల్లా ఒక గ్రామం అని కాదండి, ఇతర రాష్ట్రాలలో కూడా ఇవి పంచడం జరిగింది. సో చాలామందికి దక్కని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎవరికైనా సరే తెలిసిన వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కొన్నైనా అక్షింతలు అడిగి తీసుకొని మీ పిల్లల తలపై వేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను. సో ఇదైతే క్లాత్ అండి, కాటన్ది. సో మందంగా ఉందన్నమాట ఈ క్లాత్. మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాను. అంటే జగన్ ఉంటాడు కదా మనకి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి డ్రెస్ మెటీరియల్కి ఇచ్చారనమాట, యూనిఫామ్. సో అయితే కొంతమంది స్టిచ్చింగ్ చేయించుకుంటారు కదా, స్టిచ్చింగ్ చేయించుకున్న దాంట్లో మిగిలింది. ఇది దాదాపు 1.5 మీటర్ వరకు మిగిలింది అనమాట. ఇంకా ఆ అమ్మాయి తీసుకెళ్ళలేదు, డ్రెస్ అవ్వంగా కూడా మిగిలింది. తీసుకెళ్ళకపోతే మీరే ఉంచేసుకోండి అంటే ఏదైనా స్టిచ్చింగ్ చేసుకోండి అని చెప్తే నేను తీసుకొచ్చాను. మా పిల్లలకి 2 షార్ట్లా కుట్టానండి, ఒకటి మా పాపకి ఒకటి మా బాబుకి. సో మరొకటైతే పంజాబీ డ్రెస్ ఉంటుంది కదా టాపు, ఆ టాప్ అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట. సో ఈ విధంగా కూడా మనము యూస్ చేసుకోవచ్చు. వేస్ట్ క్లాత్ దేనికి పనికిరాదని పడేయకూడదు. ఇది కాటన్ కాబట్టి మనం పిల్లో కవర్స్ ఉంటాయి కదా అవి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అయితే మనం తల కింద పెట్టుకున్నప్పుడు మన ఆయిల్ అంటే జిడ్డుగా ఉంటుందని చెప్పేసి నేను పిల్లో కవర్స్ స్టిచ్చింగ్ చేయకోకుండా ఈ విధంగా షార్ట్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసానండి. ఇద్దరు పిల్లలకి చెరొక షార్ట్ టాప్ అనమాట. మా పాప కూడా ఇక్కడ వేసుకుంది చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఇది. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సౌజీ మీ.